వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు 410 గజాలలో గెస్ట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి 2 రోడ్లు బిట్టండి. ఇటు సైడ్ వచ్చేసి సౌత్ ఫేస్కి సంబంధించినటువంటి రోడ్డు 33 అడుగుల రోడ్డు. అలాగనే ఇటు సైడ్ వచ్చేసి 30 అడుగుల రోడ్డు, వెస్ట్ ఫేసింగు 30 అడుగుల రోడ్డు. సౌత్ వెస్ట్ కార్నర్లో ఈ రోజున మీకు గెస్ట్ హౌస్ ప్లాట్ చూపిస్తున్నానండి. ఇది ఇటు సైడు కార్లు, సౌత్ ఫేసింగ్ సైడ్ వచ్చేసి మనం వాకింగ్ అంటే వాకబుల్గా వాక్ చేయడానికి వీళ్ళు ఒక గేట్ పెట్టారండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి కార్లు కానీ బైకులు కానీ వెళ్ళటానికి వీళ్ళు ఒక గేటు పెట్టారండి. ఇది వచ్చేసి కార్లు కానీ బైకులు కానీ వెళ్ళటానికి వీళ్ళు పెద్ద గేటు పెట్టడం జరిగిందండి. ఈ 410 గజాల చుట్టూ కూడా దాదాపు 12 అడుగులు వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే లోపల వీళ్ళు కొన్ని మొక్కలు కూడా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గెస్ట్ హౌస్ వీళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది. అప్పుడప్పుడు చక్కగా మనం రెస్ట్ తీసుకోవటానికి సండే కానీ హాలిడేస్లో కానీ రెస్ట్ తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. విజయవాడకి అతి దగ్గరగా కొండపల్లి ఏదైతే మనకి కిల్లా రోడ్డు ఉందో, కిల్లా రోడ్డు బొమ్మల తయారీ రోడ్డు అంటారండి. ఈ బొమ్మల తయారీ రోడ్డుకి ఒక 50 మినిట్స్ దూరంలో మాత్రమే మీకు ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ చూపిస్తున్నానండి. వీళ్ళు లోపల కూడా మంచి మొక్కలు పెట్టారు. టేకు చెట్లు, సపోటా, అలాగనే జామ, అరటి పెట్టారండి. 100 గజాలలో వీళ్ళు గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇదంతా కూడా డెవలప్డ్ ఏరియా అండి. చుట్టూ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. నియరెస్ట్గా ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. పీస్ఫుల్ ఏరియా అండి ఇది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఈ లోపల ఏదైతే మీకు సౌత్ ఫేసింగ్ సైడు ఒక గేట్ ఉంటుందని చెప్పాను, ఇప్పుడు మీకు సౌత్ ఫేసింగ్ సైడ్ గేట్ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. మీకు సౌత్ ఫేసింగ్ సైడ్ చూపించాను, అలాగనే వెస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా ఈ గేటు చూపిస్తున్నానండి. కార్లు, బైకులు లోపలికి వెళ్ళటానికి వీళ్ళు ఇలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, గేటు పెట్టుకున్నారు. ఇది చూస్తున్నారు. మధ్యలో వాకింగ్గా వీళ్ళు చక్కగా ఒక 3 నుండి 4 అడుగుల్లో వాకింగ్ చేసుకోవడానికి ఈ గెస్ట్ హౌస్ మధ్యలో వాకింగ్ ట్రాక్గా వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. మీరు చూస్తున్నారు. చుట్టూ కూడా దాదాపు 12 అడుగుల ఫీట్లో వీళ్ళు చుట్టూ ఈ 410 గజాలకి కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మొక్కలు వచ్చేసి సపోటా పెట్టారు, అలాగనే జామ పెట్టారు, అలాగనే అరటి పెట్టారు, అలాగనే కొబ్బరి చెట్లు పెట్టారు, అలాగనే టేకు మొక్కలు పెట్టారు, అలాగనే నిమ్మ మొక్కలు పెట్టారు. ఇక్కడ 24 గంటల వాటర్కి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ బోరు కూడా వీళ్ళు వేసుకోవడం జరిగిందండి. ఇది బోరు కూడా వేసుకోవడం జరిగిందండి. ఈ 410 గజాల్లో మధ్యలో వాకింగ్ ట్రాక్ పెట్టుకున్నారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేసుకున్నారు. అలాగని ఇక్కడ ఒక 100 గజాలలో గెస్ట్ హౌస్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. బయట వచ్చి టాయిలెట్ ఇచ్చారు, లోపల 2 రూమ్లు పెట్టారండి. ఇది గెస్ట్ హౌస్ అండి. ఇక్కడ ఆల్రెడీ దానిమ్మ చెట్టు కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందండి. మీరు చూస్తున్నారు. చక్కగా లోపలికి వస్తే మనం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో చల్లటి వాతావరణంలో వేసవికాలమైన మనకి చక్కగా వేడి లేకుండా మన ఫ్యామిలీ ఎప్పుడైనా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈ గెస్ట్ హౌస్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ గెస్ట్ హౌస్ 2 రోడ్ల కార్నర్ బిట్టండి. ఇది వచ్చేసి మనకి విజయవాడకి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపల్లి
ఏదైతే కొండపల్లి కిల్లా రోడ్డు ఉందో బొమ్మల తయారీ రోడ్డు అంటారు. ఈ బొమ్మల తయారీ రోడ్డుకి అతి సమీపంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ అండి. ఆల్రెడీ ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 2-3 గెస్ట్ హౌస్ ఉన్నాయి. డాక్టర్స్ గెస్ట్ హౌస్, అలాగే లాయర్ల గెస్ట్ హౌస్ దాదాపు 2-3 ఉన్నాయండి. ఇది 410 గజాలలో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఓపెన్ సైట్గా ఇది గెస్ట్ హౌస్. వీళ్ళు టోటల్ కాస్ట్ వచ్చేసి ₹1 కోటి చెప్పడం జరుగుతుందండి. ఇంకా ఈ గెస్ట్ హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Đó,